కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీలో బాబు కుప్పం పర్యటించనున్నారు. 28న బెంగళూరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నేత త్రిలోక్ను పరామర్శించనున్నారాయన. అలాగే 29న ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి పార్టీ నేతలతో సమీక్షా సమావేశం, ఎన్టీఆర్ సర్కిల్, బస్టాండ్ కూడలి, పోలీస్ స్టేషన్ సర్కిళ్లలో బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు బాబు. అలాగే 30వ తేదీన టీడీపీ మండల క్లస్టర్ యూనిట్ స్థాయి పార్టీ ఇన్ఛార్జీలతో బాబు సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. అయితే అనంతరం నలగంపల్లె మెట్టలో కురుబ సామాజిక భవనం ఎదుట కనకదాస విగ్రహం ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కుప్పం మండలం మల్లనూరులో పర్యటించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆయన అనంతరం బెంగళూరు ఎయిర్పోర్టుకు తిరుగు ప్రయాణం అవుతారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఓఎస్ వర్మ, కుప్పంలో 3 రోజులు బాబు పర్యటించబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పండి. జానకి, టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 3 రోజుల పర్యటన కుప్పం నియోజకవర్గంలో ఖరారైంది. దీనికి సంబంధించి కూడా ఈ నెల 28, 29, 30 తేదీలలో చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. అరెస్ట్ అయ్యి బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత తొలిసారిగా కుప్పానికి చంద్రబాబు వెళ్తుండటంతో దీనిపైన రాజకీయంగా కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇక 28వ తేదీన బెంగళూరు ఎయిర్పోర్ట్ కు చంద్రబాబు చేరుకుంటారు. అక్కడ నుంచి బెంగళూరు నగరంలోనే ఉన్న ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నేత త్రిలోక్ ను పరామర్శిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలోనే ర్యాలీగా కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలానికి చేరుకుంటారు. అలాగే దారి పొడుగునా కూడా నేతలు, కార్యకర్తలను అభివాదం చేస్తూ కూడా అక్కడ అవసరమైతే అక్కడక్కడ ఆగుతూ కూడా వాళ్ళతో మాట్లాడుతూ చంద్రబాబు వస్తారని చెప్పి ఇక్కడ నేతలు అయితే చెప్తున్నారు. అలాగే 29వ తేదీన అంటే రాత్రి 28 రాత్రి అక్కడ కుప్పంలోనే బస చేస్తారు. అనంతరం 29వ తేదీన ఉదయం ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారు. అలాగే పార్టీ నేతలతో కూడా సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అలాగే అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ అంటే స్థానిక బస్టాండ్ కూడలిలో, అలాగే పోలీస్ స్టేషన్ సర్కిల్లో ఈ 2 చోట్ల కూడా వాహనం నుంచే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం కూడా సమీక్షా సమావేశాల అనంతరం రాత్రి కూడా 29 కూడా రాత్రి బస చేసి మరుసటి రోజు అంటే 30వ తేదీన టీడీపీ మండల క్లస్టర్ యూనిట్ స్థాయి పార్టీ ఇన్ఛార్జీలతో కూడా సమావేశం అవుతుంది. అనంతరం మళ్ళీ పర్యటన స్టార్ట్ అవుతుంది. నలగంపల్లె మెట్టలో ఉన్న కురుబ సామాజిక భవనం ఎదుట కనకదాస విగ్రహం ఆవిష్కరిస్తారు. అనంతరం 4 గంటలకు కుప్పం నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతారు. అనంతరం తిరుగు ప్రయాణానికి ముందు కూడా అక్కడ స్థానికంగా ఉన్న కుప్పం మండలం అంటే పట్టణంలో ఉన్న మండలంలోని మల్లనూరులో ఆయన పర్యటించి అక్కడ కూడా బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం అటు నుంచి అటే బెంగళూరు ఎయిర్పోర్ట్ కంటే కర్ణాటక తిరుగు ప్రయాణం అవుతారు. అక్కడి నుంచి తిరిగి ఆయన స్వస్థలం చేరుకుంటారు. ఇక చంద్రబాబు 3 రోజుల పర్యటన విజయవంతం చేసేందుకు పార్టీ క్యాడర్ విస్తృతంగా ఇప్పటి నుంచి కూడా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మధ్యన అంటే దాదాపు ఒక 4-5 రోజుల క్రితమే చంద్రబాబు ప్రత్యేకంగా కుప్పం నియోజకవర్గం నేతల్ని పిలిపించుకొని ఆయన సమావేశం అయ్యారు. హైదరాబాద్ లో సుదీర్ఘంగా కూడా వాళ్ళతో దాదాపు 3 గంటలు పైగా చర్చించారు. దీనికి ఎమ్మెల్సీతో పాటు అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీతో పాటు కంచెర్లతో పాటు మిగతా నాయకులు కూడా పాల్గొన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. కుప్పంలో 1,00,000 మెజారిటీతో ఆయన గెలవాలని ఈసారి టీడీపీ ప్రణాళిక అయితే రూపొందించుకుంది. దానికి తగ్గట్టుగా కూడా వ్యూహం అలాగే కార్యాచరణ రూపొందించుకోవాలనుకున్న ఇప్పటికే చంద్రబాబు దిశానిర్దేశం చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద కుప్పంలో చంద్రబాబు 3 రోజుల పర్యటన పొలిటికల్ గా తీవ్ర ఆసక్తి అయితే రేపుతోందని చెప్పొచ్చు. జానకి, ఎస్ వర్మ, అంటే ఎన్నికలే టార్గెట్ గా ఈ బహిరంగ సభలు కూడా ఉండబోతున్నాయని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఎన్నికలు టార్గెట్ గానే ఉంటాయని చెప్పొచ్చు. ఎందుకంటే కుప్పంలో ఒక సవాల్ గా చంద్రబాబు తీసుకున్నారు. ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో కూడా అక్కడ పరాజయం పొందిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గతంలో కూడా కొంచెం మెజార్టీ చంద్రబాబు తగ్గిన పరిస్థితి అయితే ఉంది. కేవలం 30,000 మెజార్టీ మాత్రం రావడం జరిగింది. గతంలో 60,000, 50,000 ఈ పెద్ద మెజార్టీ అయితే చంద్రబాబుకు ఉండేది. అయితే ఈసారి అందుకనే 1,00,000 మెజార్టీ అంటే సైకలాజికల్ గా కూడా వైసీపీ పైన ఒక వ్యూహాత్మకంగా చంద్రబాబు ముందుకు పోతున్నారు. అక్కడ ఘన విజయం సాధించడం, అలాగే అక్కడ సొంత నియోజకవర్గంలో ఘన విజయం సాధించే విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడంతో పాటు కుప్పం పక్కన నియోజకవర్గం పలమనేరు మిగతా చోట్ల కూడా
పెద్ద స్థాయిలో, పెద్ద సంఖ్యలో, పెద్ద మెజార్టీతో గెలవాలన్న ఒక వ్యూహం అయితే ముందుగానే సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే కుప్పం ఏదైతే ఇప్పుడు బెయిల్ తర్వాత తొలిసారిగా ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తుండటంతో దీన్ని కూడా అక్కడ స్థానిక నేతలు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆయన ప్రసంగం కూడా పొలిటికల్ గా ఉత్కంఠ రేపుతోంది. ఏ విధంగా ప్రసంగిస్తారు, ఆయన వైసీపీ పైన కానీ సీఎం పైన కానీ ఏ విధంగా ఆయన ఒక వ్యాఖ్యలు ఉంటాయనేది కూడా ఆసక్తి రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. కేవలం కుప్పం అనే కాకుండా అక్కడ వచ్చే చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా నేతలతో సమావేశం అవుతారు. జనసేన టీడీపీ పొత్తులు ఉన్న నేపథ్యంలో సీట్లకు సంబంధించి కూడా ఆయన చర్చించే అవకాశం ఉంది. దీనికి ఒకవేళ హాజరైతే జనసేన నేతలు కూడా వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. జానకి. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.